హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రోజుల్లో మనం కామన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే వెయిట్ అనేది పెరిగిపోవడం. అండ్ మనం ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, అండ్ బయట ఫుడ్ ఏది తిన్నా కూడా కంపల్సరీగా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము. కొంతమంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, అండ్ ఇంకొంతమంది నార్మల్గా మనం తీసుకునే ఫుడ్ వల్ల అవ్వచ్చు, అండ్ మనకి స్లీప్లెస్ నైట్స్ వల్ల కావచ్చు, అండ్ చాలా రకాలుగా మనం వెయిట్ అనేది త్వరగా పెరిగిపోతూ ఉంటాం కదా. అండ్ నేను కూడా అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. అండ్ వీటన్నిటిని పక్కకు పెడితే, అండ్ బిఫోర్ మ్యారేజ్ ఒకలాగా, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలాగా, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మనం ఎప్పుడైతే డెలివరీ అవుతామో, అండ్ దాని తర్వాత మన పొట్ట కానీ, మన హ్యాండ్స్ కానివ్వండి, అండ్ మన హిప్స్ అవ్వనివ్వండి, సో మన థైస్ అవ్వనివ్వండి, చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం అనమాట. సో కంపల్సరీగా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెయిట్ మెయింటెనెన్స్ చేస్తూ, అండ్ అలాగే ఎక్కడైతే మనకి ఫ్యాట్ ఉంటుందో అక్కడ ఈజీగా ఫ్యాట్ అనేది మనకి మొత్తం అంతా కూడా కరిగిపోయేలాగా, అండ్ అలాగే మనం ఈజీగా వెయిట్ అనేది లాస్ అయ్యేలాగా ఈరోజు ఒక మంచి చిట్కానైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మన కిచెన్లో ఉండే జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ కంటిన్యూగా ట్రై చేయండి. మార్నింగ్ అండ్ నైట్ ఈ 2 టైమ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 8 o'clock కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసి, అండ్ మనం పడుకునే ముందంటే 9-9:30 కల్లా మంచి గోరువెచ్చని వాటర్లో హ్యాపీగా ఈ వాటర్ని తీసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, వేడి నీళ్ళు ఎలా తాగుతామో, అండ్ మన బాడీకి హీట్ అవుతుందంటే అలా ఏమీ ఉండదండి, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మార్నింగ్ కూడా ఎంప్టీ స్టమక్ ఇది తాగిన తర్వాత 1 hour వరకు కూడా మనం ఎలాంటిది కూడా ఫుడ్ తీసుకోవడానికి వీల్లేదు. సో ఈ విధంగా మీరు కంటిన్యూగా డైలీ 2 times తాగినట్టయితే కనుక నెలలు కాదు, హ్యాపీగా రోజుల్లోనే మీ వెయిట్ అనేది తగ్గిపోతుంది. సో హ్యాపీగా ఇంకా రెమెడీని మీతో షేర్ చేసేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెయిట్ లాస్లో మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యే ఒక మంచి ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు. మన కిచెన్లో చాలా ఈజీగా ప్రతి ఒక్కరింట్లో ఉండే ఈ ధనియాలు మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అండ్ ఫాస్ఫరస్, విటమిన్ సి అనేది ఉంటాయి. ఇవి శరీరానికి చాలా చాలా మంచిది. దీనివల్ల బాడీ డీటాక్స్ అవ్వడమే కాకుండా అండ్ మనకి వెయిట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ధనియాల్ని కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయిస్తూ ఉండాలి. ఒక 2 to 3 minutes పాటుగా దీన్ని వేయించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వెయిట్ లాస్ అవ్వడానికి మనకి మంచిగా యూజ్ అయ్యే సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము అండి. సో వాము మనం చిన్నపిల్లలకి కఫం అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇది అందరి ఇళ్లలో ఉండకపోయినా మనకి బయట ఈజీగా మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. వాముని తీసుకోవడం వల్ల మన శరీరంలో టాక్సిక్ అనే పదార్థం అనేది విడుదలవుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు. కొలెస్ట్రాల్ వెన్నెలా కరిగిపోవడానికి అండ్ ఊబకాయం అనేది హార్మ్ఫట్ అవ్వడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వాము వల్ల మనకి బాడీ వేడి చేస్తుందేమో, అండ్ ఈ సమ్మర్లో ఈ వామును తీసుకోవడం మంచిదేనా అనే అపోహ మానేసి హ్యాపీగా దీన్ని కూడా వేయించి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్న థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపు అండి. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ఆహారం తీసుకున్న తర్వాత మనకి హ్యాపీగా డైజెస్ట్ అవ్వడానికి అండ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మనకి సోంపు అనేది ఇస్తూ ఉంటారు కదా. సో ఈ సోంపు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెయిట్ లాస్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ని కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఈ సోపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అండ్ ఫైబర్, ఖనిజాలు ఉండడం వల్ల మనకి పోషకాల్లో సోంపు అనేది ఒక పవర్ ఆఫ్ హౌస్గా పనిచేస్తుందన్నమాట. కొలెస్ట్రాల్ని ఈజీగా తగ్గించడంలో సహాయం చేస్తుంది. అండ్ అలాగే ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనకి త్వరగా ఆకలి కూడా వేయదన్నమాట. సో ఈ విధంగా సోంపు వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అస్సలు ఆకలి అనేది త్వరగా వేయదన్నమాట. దీన్ని కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం. అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి జీలకర్ర అండి. జీలకర్ర వల్ల మనకి
వెయిట్ లాస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేసి మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి వరకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలని తొలగించడంలో అండ్ ఈజీగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని మనకి హ్యాపీగా క్లియర్ చేస్తుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైతే డైట్ని ఫాలో అవుతామో మన బాడీ అనేది ఎనర్జీగా ఉండడానికి ఈ జీలకర్ర అనేది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ జీలకర్ర ప్లేస్లో మీరు నల్ల జీలకర్రని యూజ్ చేసినా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదు అని అనుకుంటే ఈ జీలకర్రని వాడినా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మన బాడీ అనేది నీరసంగా అయిపోకుండా కాపాడడానికి కూడా జీలకర్ర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఫ్యాట్ని కరిగించడంలో కూడా సూపర్ ఇంగ్రీడియంట్గా పనిచేస్తుంది. ఈ విధంగా కిచెన్లో ఉండే ఈ 4 ఐటమ్స్తో మన ఫ్యాట్ని ఈజీగా నెలల్లో కాకుండా రోజుల్లో తగ్గించుకోవచ్చు. దీన్ని బాగా వేయించుకున్న తర్వాత మనకి కమ్మటి వాసన అయితే వస్తుంది. దీన్నంతా కూడా ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాను. అండ్ కలర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి అండ్ చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన పని లేదండి. హ్యాపీగా మనం దీన్ని బయటే స్టోర్ చేసుకోవచ్చు. నెలల తరబడి హ్యాపీగా స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం పావు కిలో చొప్పున చేసి పెట్టుకున్నా కూడా హ్యాపీగా దీన్ని నెల అంతటి వరకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ జార్ని ఈ విధంగా లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక మనకి ఇది మెత్తగా అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మంచి వాసనతో చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా దీన్ని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇది మన వెయిట్ లాస్కి నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ పొడులు చాలానే చూసాము అండ్ చాలానే తాగాము అన్న మాటని వదిలేసి హ్యాపీగా ఇప్పటి నుంచి కరెక్ట్గా ఎన్ని డేస్లో వెయిట్ తగ్గుతాము అనేది ట్రై చేసుకోండి. అండ్ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా మీ వెయిట్ని చెక్ చేసుకోండి. అండ్ మీరు 10 డేస్ తర్వాత వెయిట్ని చెక్ చేసుకున్నట్టయితే కనుక మీ వెయిట్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా కంపల్సరీగా చూడండి. అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయాలి. వీడియోని మధ్యలో స్కిప్ చేసేసి నాకు కామెంట్ చేసినట్టయితే కనుక నేనైతే ఏమీ చేయలేను. ఓకే. అండ్ ఒక గ్లాస్ వాటర్ని తీసేసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని ఒక స్పూన్ వేసేసుకున్నాను. ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని తాగడమే. ఒకవేళ మీకు ఇది ఫ్లేవర్ నచ్చలేదు అని అనుకుంటే కనుక దీంట్లో లెమన్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండు వద్దు అని అనుకుంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యూజ్ చేసినా కూడా మనకి కట్టా మిట్టగా చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అండ్ ఈజీగా తాగగలుగుతారు. మన నాలుక పైన ఉండే టేస్టీ బడ్స్ అనేది మనకి ఒక వారం రోజులు తాగిన తర్వాత ఈ ఫ్లేవర్కి అలవాటు పడిపోతాయి. ఈజీగా వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. చూసారు కదా ఈ వాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. మనం టీని ఏ విధంగా అయితే సిప్ చేస్తూ తాగుతామో అలాగే ఈ వాటర్ని కూడా తాగాలి. అండ్ ఈ వాటర్ అంతా తాగడానికి మనకి అట్లీస్ట్ 15 మినిట్స్ టైం అన్న పడుతుంది. ఎందుకంటే మనం సిప్ టు సిప్ ఎంజాయ్ చేస్తూ తాగగలిగేంత టేస్టీగా ఉంటుంది అండ్ వాసన కూడా చాలా కమ్మగా ఉంటుంది. దీంట్లో మీరు కావాలి అని అనుకుంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే లైట్గా ఇంకొంచెం టేస్ట్ కావాలి అని అనుకుంటే లైట్గా మనం బ్లాక్ సాల్ట్ కానివ్వండి, లేదు అని అంటే పింక్ సాల్ట్ కానివ్వండి, జస్ట్ ఒక పించ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మీకు ఎలాంటిది యాడ్ చేయకుండా న్యాచురల్గా చూపిస్తున్నాను. అండ్ నాకు ఇలా తాగడమే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా లెమన్ ఆర్ హనీ అండ్ బ్లాక్ సాల్ట్ కానివ్వండి, పింక్ సాల్ట్ కానివ్వండి, సో ఒక పించ్ యాడ్ చేసుకొని తాగినా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ కూడా మనం ఈ డ్రింక్ అయితే తీసుకోవాలి. అండ్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా. అండ్ ఈ వీడియో మీకు కన్ఫామ్గా హెల్ప్ అవుతుంది. అండ్ హ్యాపీగా మీకు పొట్ట కానివ్వండి అండ్ హ్యాండ్స్ కానివ్వండి ఎక్కడైతే లావుగా ఉందో అక్కడ హ్యాపీగా ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకి అంటే ఒక్కొక్కరు మెటబాలిజం అనేది ఒక్కోలాగా ఉంటుంది. అంటే 1 వీక్ తర్వాత చేంజెస్ రావచ్చు అండ్ 10 డేస్ తర్వాత కూడా చేంజెస్ రావచ్చు. సో
చేంజ్ రావట్లేదు కదా అండ్ 2-3 డేస్ నుంచి యూస్ చేస్తున్నాం అనేది మానేసి అండ్ హ్యాపీగా ఈ వాటర్ని డైలీ కన్జ్యూమ్ చేయండి. హ్యాపీగా మీకు అనేది వెయిట్ లాస్ అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ ఫాలో అవుతామో అప్పుడు మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే డైలీ వెయిట్ చెక్ చేసుకోవడం. సో అది చాలా చాలా రాంగ్ అండి. అది మన మోటివేషన్ని దెబ్బతీసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో డైలీ వెయిట్ అస్సలు చెక్ చేసుకోకూడదు. అండ్ అలాగే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో నైట్ టైం ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మార్నింగ్ అనేది కంపల్సరీగా ఒక డీటాక్స్ డ్రింక్తో కనుక మనం ట్రై చేసినట్టయితే డెఫినెట్గా మన బాడీలో చేంజెస్ అయితే హ్యాపీగా చూడొచ్చు. మీకు ఎక్సర్సైజ్ చేయడానికి అసలు టైం లేనప్పుడు అండ్ మనకి బయటకు వెళ్ళడానికి కూడా వీలు అవ్వదు అని అనుకున్నప్పుడు ఇంట్లోనే జస్ట్ క్యాజువల్ వాక్ లాగా జస్ట్ ఒక 5,000 to 8,000 స్టెప్స్ అయినా కూడా అయ్యేలాగా చూసుకోండి. అండ్ అలాగే 15 డేస్ తర్వాత 10,000 స్టెప్స్ అనేది కన్ఫామ్గా చూసుకోండి. సో ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా మన వెయిట్ అనేది లాస్ అవుతుంది అనమాట. సో హ్యాపీగా ఈ టిప్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టిప్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.